మీలో ఎంతమంది విశాఖ ఉత్సవాలకు వెళ్లారో చెప్పండి? మేమైతే వెళ్ళామండి. ఒకసారి, 2 సార్లు కాదు. 3, 4 టైమ్స్ అయితే వెళ్ళాము. మేము ఇదైతే ఫస్ట్ డే వ్లాగు. ఫస్ట్ డే మేము వెళ్ళగానే మేము ఆర్‌కే బీచ్‌లో దిగలేదు. కొంచెం ముందుకు వెళ్లి ఆ బీచ్‌లో దిగాము. అక్కడున్న ఒక జొన్నపొట్ట ఆంటీకి అడిగితే, "ఈ రోజు నుంచే తల్లి విశాఖ ఉత్సవాలు" అన్నది. ఇంతకి విశాఖ ఉత్సవాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో తెలుసా? 24 నుంచి 30 వరకు. నో, నో, నో. 31 వరకు అయ్యాయన్నమాట. సో, నేను 24 ఎళ్ళాను. ఇది 24 తీసిన వీడియో. మేము కొంచెం ముందుకెళ్ళేసరికి ఈ క్రాకర్స్ అయితే పేల్చారు. దానివల్ల మేము డిసైడ్ అయిపోయాం. ఓకే. స్టార్ట్ చేసేసారు. కానీ స్టాల్స్ పెట్టలేదు. ఫస్ట్ డే కదా! అలానే ఉంటదిలే అనుకోని ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాం. ఎవరెవరైనామో తెలుసా? నేను, మా అక్క, మా ఆయన, మా చిన్నోడు. మేము ముగ్గురం కలిసి వెళ్ళాం. మా అక్క ఎప్పుడు బీచ్‌కొచ్చినా సరే, ఎన్ని ఉన్నా సరే, ఆ జొన్న పొట్ట పిచ్చేంటో నాకైతే అర్థం కాదు. బీచ్‌కొచ్చిందంటే చాలు, "ఏం తింటావు అక్క" అనంటే జొన్న పొట్టే అడుగుతది. మరేమో దానికే తెలియాలి ఎందుకంత ఎడిక్షన్ అనేది. అలా తినుకుంటూ ఇంకా మేము ప్రోగ్రామ్స్ దగ్గరికైతే వచ్చేసాము. ఫస్ట్ డే కాబట్టి చాలా గ్రాండ్‌గా క్రాకర్స్ తోటి సుమ యాంకరింగ్ అనమాట. ఫస్ట్ టైమ్ అనమాట లైవ్‌లో సుమని చూడడం. సో ఎక్సైటెడ్ అయిపోయాను నేను, మా అక్క. ఇంక అక్కడికెళ్ళి చూసేసరికి మాకైతే ఏం కనిపించట్లేదు. స్క్రీన్ అక్కడెక్కడో ఉంది. మేము ఇంకెక్కడో ఉన్నాము. కనీసం ఎల్ఈడీలో ఏస్తే చూస్తాము అని అనుకునేసరికి ఇక ఎల్ఈడీ స్టార్ట్ చేశారు. ఎల్ఈడీ స్టార్ట్ చేయగానే సునీత గారు కనిపించారు. వావ్! సునీత గారు వస్తున్నారు అని ఇంకా ఎక్సైట్‌మెంట్ అయిపోయాము. ఇంకా ఎల్ఈడీలో ఎయ్యండ్రా బాబు వాళ్ళిద్దరిని అనేసరికి ఇంక లాస్ట్‌లో అయితే ఏశారు వాళ్ళిద్దరిని. కొన్ని ఫన్నీ సీన్స్, కొన్ని ఫన్నీగా సాంగ్స్ అవన్నీ అయితే వేశారు. లైవ్‌లో నేను సునీత గారిని, సుమ గారిని చూడడం ఫస్ట్ టైమ్ అనమాట. నాకు భలే హ్యాపీ అనిపించింది. మా ఆయన వైజాగ్ కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు చూస్తారు. మాది వైజాగ్ కాదు కదా! మా ఆయన్ని పెళ్లి చేసుకొని వచ్చాను కాబట్టి ఇప్పుడిప్పుడు ఇలాంటివన్నీ చూడడంలో ఎక్సైట్‌మెంట్ అవ్వడంలో మనం ముందుంటామనమాట. ఇంకా సాంగ్స్ ఉన్నాయి. సునీత గారి సాంగ్స్ వినడానికి ఎంత వినసొంపుగా ఉంటాయో తెలుసా అండి. నాకు భలే నచ్చుతాయి సునీత గారి సాంగ్స్. మెలోడీ సాంగ్స్ కదా! అందరికీ నచ్చుతాయి. నాకు కూడా నచ్చాయి. ఒక 4, 5 సాంగ్స్ చూసుకొని టైం అయిపోతుందనమాట. అప్పటికి 10:30, 11 అయిపోతుంది. ఇంకా మా చిన్నోడికి రేపు స్కూల్ ఉందని ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాం. విశాఖ ఉత్సవాలు ఎంతమంది ఎళ్లారు, ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి.